మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా అదేవిధంగా కామారెడ్డి జిల్లా కూడా ఈ రెండు జిల్లాలు పూర్తిగా అతలాకుతలమవుతున్నాయి. కొద్దిసేపు క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి స్పందించారు. ఆయా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా మండల అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బందితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, ప్రతి వారిని రక్షించాలి, రెస్క్యూలు నిర్వహించాలని కూడా మంత్రి తగు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇందాక ధనరాజు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం ఇప్పటివరకు 504 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించినారు రెస్క్యూ టీం సిబ్బంది అని కూడా కొంత ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. రైట్, ఒకసారి మనం కామారెడ్డి జిల్లా సంగమేశ్వరం విజువల్ చూస్తున్నాం. సంగమేశ్వర్లో ఒక కారు కొట్టుకుపోయిన దృశ్యాలు, కారే కాదు జేసీబీ, ఈ అతిపెద్ద భారీ వాహనం, ఆ వాహనం కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అంటే ఇది ప్రధాన రహదారి ఇంత ఇలా వాగులు వంకలు అని తేడా లేకుండా ప్రధాన రహదారి కొట్టుకుపోయి ఇట్లా ఉందంటే ఇక మిగిలిన పరిస్థితి, మిగిలిన పల్లెల్లో, మిగిలిన గ్రామాల్లో, తండాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అట్నే అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇది ప్రధాన రహదారి పూర్తిగా వరదతో దిగ్బంధమైంది. చూస్తున్నాము కొన్ని కార్లు అయితే కొట్టుకొస్తున్నాయి, బ్యాక్ అంటే వెనుక రివర్స్లో కొట్టుకొస్తున్న దృశ్యాలు ఇవి. కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్ ప్రాంతంలో ఇది. అరే జేసీబీ ఫ్లో మెల్ల పోతాయి పాడిపోయి రైట్, మెదక్ జిల్లాలో ఒక బర్ల కొట్టం కొట్టుకుపోతున్న దృశ్యం చూస్తున్నాము. అక్కడ పక్కన గడ్డివాము ఉంది, గడ్డివాము పక్కన బర్ల కొట్టం ఉంది, బర్ల కొట్టం కొట్టుకుపోతున్న దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మెదక్ జిల్లాలో ఇది. మెదక్ జిల్లాలో గడ్డివాము పూర్తిగా కొట్టుకుపోతుంది, దాని పక్క నుంచి బర్ల కొట్టం కొట్టుకుపోతుంది. ఇదే ప్రాంతంలో ఇందాక నేను చెప్పినాను 10,000 పౌల్ట్రీ షెడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అంటే దాదాపు 10,000 కోళ్ళు మృత్యువాత పడ్డావు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ కొట్టం ఎట్లా కొట్టుకుపోతుందో. రైట్, ఇందాక నేను చెప్పినట్టు పౌల్ట్రీ ఫార్మ్స్ మెదక్ జిల్లాలో పౌల్ట్రీ దాదాపు 10,000 కోళ్ళు చనిపోయినాయి. పాపం 10,000 షెడ్ ఇది. ఈ 10,000 షెడ్లో ఒక్కొక్కటి దాదాపు 30 కిలో ఇప్పుడే అంటే ఫార్మింగ్ దశలోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడే కొన్ని చిక్స్ చిన్న పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వరదలో పూర్తిగా ఆ నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్న చిక్స్ అయితే మరి ఆ వరదల్లో ఆ వానల్లో ఉన్నాయి. రైట్, ఇది కామారెడ్డి జిల్లా పటేల్ చెరువు. ఇది పటేల్ చెరువు ఎలా మత్తడి ఎలా దునుకుతుందో మనం చూస్తున్నాం. పటేల్ చెరువు ఇది. పటేల్ చెరువు కింద ఉన్న పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి. పటేల్ చెరువు పైన ఉన్న వాగులు వంకలు తెగి పటేల్ చెరువులో పడడంతో పటేల్ చెరువు కూడా పూర్తి స్థాయిలో మత్తడి దునుకుతుంది. మత్తడి దునికి పటేల్ చెరువు గ్రామాల్లోకి కూడా పూర్తి స్థాయిలో నీరు వచ్చిన దృశ్యం మనం చూస్తున్నాం. అలా పొర్లుతుంది ఈసారి చెరువు, పటేల్ చెరువు, బస్వాపూర్ పటేల్ చెరువు. గత 30 సంవత్సరాల కోలే మళ్ళీ చెరువు 35 చూస్తున్నాం. పోచారం డ్యామ్ గేట్లు పూర్తిగా ఎత్తేసినారు. అక్కడ ఎన్ని గేట్లు ఉన్నాయో అన్ని గేట్లు కూడా పూర్తిగా అధికారులు ఎత్తేసినారు. దాదాపు కొన్ని వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో కూడా అంతకు రెట్టింపు సంఖ్యలో అవుట్ఫ్లో వస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఇది కామారెడ్డి జిల్లా పోచారం డ్యామ్ దృశ్యాలు ఇవి. పెద్ద భయంకరమైన శబ్దము, భయంకరమైన నీటి ప్రవాహము, ఆ విజువల్ చూస్తే మనకి ఒక రకంగా భయం వేస్తున్న పరిస్థితి.
గుడిసె ప్రాంతంలో ఉన్న విజువల్స్ ఇవి. చాలా మట్టికి గుడిసెలు, అదేవిధంగా కొన్ని వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం బొగ్గు గుడిసె పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. ఎటు చూసినా కూడా మన కనుచూపు మేరలో కూడా వాగులు పొంగి పొరులుతున్నాయి. వరద ప్రవాహం కొట్టుకుని వస్తున్న దృశ్యాలు మనం బొగ్గు గుడిసె పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితం బొగ్గు గుడిసెకి SDRF బృందాలు అక్కడికి వచ్చినాయి. దాదాపు 11 మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకుంటే 9 మందిని కాపాడగలిగినారు. ఇంకొక 3 అత్యంత కష్టం మీద కూడా ఒడ్డుకు చేసిన దృశ్యాలు ఇవి. आराम से आराम से आराम से। हाँ, आपका नाम क्या है भाई? స్థానిక పోలీసులు, SDRF, NDRF సంయుక్తంగా ఈ 2 జిల్లాలో 2-3 జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఇప్పటివరకు 504 మందికి పైగా రెస్క్యూ ఆపరేషన్లో వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. బాలికల హాస్టల్ కానివ్వండి, అదేవిధంగా బొగ్గు గుడిసె, ధూప్ సింగ్ తండా, తర్వాత ఉమ్మడి మెదక్, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 2 ప్రాంతాల్లో కూడా 500కు పైగా జనాల్ని సురక్షిత ప్రాంతాలకి, అంటే రెస్క్యూ, వారంతా కూడా వరద ప్రవాహంలో కొట్టుకొని పోతున్న క్రమంలో తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. రైట్, ఇందాక మనం చూసినట్టుగా ఒక వెహికల్, ఒక వాహనం ఎలా కొట్టుకుపోతుందో కూడా మనం చూస్తున్నాం వాగులో. ఇది అక్కవాగు, మెదక్ జిల్లా అక్కవాగులోని దృశ్యం అట. ఇది మెదక్ జిల్లా అక్కవాగులో వాహనాలు కొట్టుకుపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. నక్కవాగుది, మెదక్ జిల్లా నక్కవాగు. మెదక్ జిల్లా నక్కవాగులో వెహికల్స్ కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు. मामा वो जरा बात भी मानो को नु। अरे काय भी सगा अपने चट्टू चट्टू राय चट्टेगरा राइट निकलो। एज 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 को जैकेट निकाल। हाँ, जैकेट दे दो उनको। जैकेट। आपका नाम क्या है? ओलुक। हाँ, कहाँ से आप? बंगाल से। यहाँ पे आप बचाए ना इन लोग? हाँ, राइट, वो दे दो, उसको दे दो, फेंक दो। आराम से आराम से आराम से। हाँ, आपका नाम क्या है भाई? हाँ, वो जैकेट दे दो, उसको जैकेट दे दो। सर